హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ పార్ట్ స్కిప్ చేస్తారా, వింటారా అనేది మీ ఇష్టమే. బట్ ఇది రీడింగ్‌కి రిలేటెడ్‌గానే చెప్తున్నాను. అంటే మీలో చాలామందేంటంటే మోస్ట్‌లీ స్టార్టింగ్ నేను చెప్పేదంతా కూడా స్కిప్ చేసేస్తారండి. డైరెక్ట్‌గా రీడింగే చూస్తారు. సో, అందుకే మీలో చాలామందికి డౌట్స్ వస్తుంటాయి. మీరేంటంటే నేను చెప్పిన ఫస్ట్ పార్ట్ ఏదైనా వింటే మోస్ట్‌లీ మీకు అర్థమవుతుంది. సో దట్ మీరేంటంటే మళ్ళీ మళ్ళీ కూడా రిపీటెడ్‌గా క్వెషన్స్ పెట్టరండి. సో, మళ్ళీ నేను చెప్తున్నాను క్లియర్‌గా. ఈ రీడింగ్ అయితే మాత్రం ఒక స్పెసిఫిక్ రిక్వైర్‌మెంట్ ఉన్న వాళ్ళ కోసం చేస్తున్నాను. అంటే ఇప్పుడు మీలో చాలా మంది సింగిల్‌గా ఉన్నవాళ్ళుంటారు. ఈవెన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే సింగిల్‌గా ఫీల్ అవుతూ, స్ట్రగుల్ ఫేస్ చేస్తూ మేబీ అంటే మన కోసం ఒక వ్యక్తి ఉంటే బావుంటుంది. ఒక వ్యక్తి మన లైఫ్‌లోకొస్తే బావుంటుంది. సో, అలా అసలు జరగడానికి ఛాన్స్ ఉందా? వస్తారా? అని అంటే ఎక్కడో ఒక చిన్న హోప్‌తో వెయిట్ చేస్తున్న వాళ్ళుంటారు కదండీ! సో, మీలాంటి వాళ్ళ కోసం అండి ఈ రీడింగ్. అంటే మీరు ఒక పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అని కోరుకుంటున్నారు. ఒక పర్సన్ వస్తే మీరేంటంటే మీ లైఫ్ ఎక్కడో కానీ బెటర్ అవుతుంది అని ఫీల్ అవుతున్నారు. సో, ఇలా ఒక పర్సన్ వస్తే వాళ్ళసలు మీతో ఎలా ఉంటారు అనేది రీడింగ్ అండి. ఇది ఓల్డ్ పర్సనా, న్యూ పర్సనా అనే రిక్వైర్‌మెంట్ కోసం నేను మాట్లాడను. ఎందుకంటే నేను పర్టిక్యులర్‌గా అలా అనుకోని కార్డ్స్ అయితే డ్రా చేయలేదు. జస్ట్ మీలో సింగిల్‌గా ఉన్నవాళ్ళు ఒక పర్సన్ తోడు కోరుకొని అంటే రావాలి. అంటే పెళ్లి కాని వాళ్ళుంటారు. సో, లైఫ్ పార్ట్‌నర్ కోసం వెయిట్ చేస్తుంటారు. లేదా సింగిల్‌గా ఉన్నవాళ్ళు అంటే ఒక పర్సన్‌ని మీట్ అవ్వాలని చూస్తుంటారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేటగరీలో ఉంటారు. బట్ డెఫినెట్‌గా మీలో చాలా మంది లోన్‌లీగా ఫీల్ అయిన వాళ్ళుంటారు. సో, లోన్‌లీగా ఫీల్ అయిన వాళ్ళ లైఫ్‌లోకి ఒక పర్సన్ రావాలి అని కోరుకుంటే, ఆ పర్సన్ వస్తే ఎలా ఉంటుంది అనేదే ఈ రీడింగ్ అండి. సో, పర్టిక్యులర్‌గా ఒక సిట్యుయేషన్ అని మాత్రం నేను చెప్పను. బట్ ఒక్కటి మాత్రం ముందే చెప్తానండి. డేట్ ఆఫ్ బర్త్స్ పెట్టాను కాబట్టి, మీకు ఎవరైనా మనసులో ఒక వ్యక్తి ఉండి, ఆ వ్యక్తే రావాలి అనే కోరిక ఉన్నా సరే మీరేంటంటే చూడొచ్చండి. అలా కూడా బేస్ చేసుకొని. కాకపోతే ఈ రీడింగ్ ఏంటంటే మీకోసం చూడరండి. మీకు తెలిసిన వ్యక్తుల కోసం మీరేంటంటే రీడింగ్ చూడడం లాంటివి చేయొద్దు. దానికి రీజన్ ఏంటంటే మీ రిక్వైర్‌మెంట్ ఏంటనేది మీకు తెలుస్తుంది. బట్ ఆ వ్యక్తి రిక్వైర్‌మెంట్ మీకెలా తెలుస్తుంది? సో, అది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. క్వెషన్ ప్రకారం రీడింగ్ చూస్తే మీలో చాలా మందికి ఇది క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఈ పార్ట్ అయితే నేను ముందే చెప్పలేదనుకోండి. తర్వాత మీలో కొంతమంది కొన్ని కామెంట్స్ పెడుతుంటారు. అందుకే క్లియర్‌గా ఇప్పుడే చెప్తున్నాను. సో, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అండ్ ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి. మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీలో చాలా మంది ఇంకా కాంటాక్ట్ ఎలా చేయాలని కామెంట్స్‌లో పెడుతున్నారు. ఒకసారి నా డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేస్తే ఆ డీటెయిల్స్ మీకు కనిపిస్తాయండి. సో, ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా! ఈరోజు నేను ఏ రీడింగ్ చేస్తున్నానంటే మీరు పుట్టిన తేదీ ప్రకారం అసలు మీ లైఫ్‌లో మీరు ఒక పర్సన్ రావాలి అని అనుకుంటున్నట్టయితే, ఆ పర్సన్ వస్తే వాళ్ళు మీతో ఎలా ఉంటారు? సిట్యుయేషన్స్ ఎలా చేంజ్ అవుతాయి? సో, యూనివర్స్ మీకేం చెప్పాలి అనుకుంటుంది అనేదైతే రీడింగ్ అండి. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 డిఫరెంట్ కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 డేట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 డేట్స్ ఉన్నాయి. సో, మీరు పుట్టిన తేదీ ప్రకారం అయితే కార్డ్ సెట్‌ని మీరు పిక్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఇప్పుడు మీలో చాలా మంది లోన్‌లీగా ఫీల్ అవుతున్న వాళ్ళు ఉంటారు కదా! అంటే ఎలాంటి రిలేషన్‌షిప్‌లో అయినా మీరు ఉండొచ్చండి. మీ సిట్యుయేషన్ ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ లోన్‌లీగా ఉన్నప్పుడు ఒక పర్సన్ మన లైఫ్‌లో ఉంటే బావుంటుంది. మన కోసం వాళ్ళు ఉంటే బావుంటుంది అని అనుకుంటుంటారు కదా! స్పెసిఫిక్‌గా అంటే వీళ్ళే ఉండాలి అని అందరికీ ఉండదండి. బట్ ఒక పర్సన్ వస్తే బావుంటుంది అని వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మందుంటారు. సో, అసలు ఇలా జనరల్ కేటగిరీలో మీ లైఫ్‌లో మీరొక పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి. మీకొక తోడు కావాలి అనుకుంటున్నప్పుడు,
సో మోస్ట్లీ వస్తారండి. ఎందుకంటే మీరు అదే మేనిఫెస్ట్ చేస్తుంటారు కాబట్టి అదే జరుగుతది. సో ఆ వచ్చిన వ్యక్తి ఎలా ఉంటారు మీతో? సో సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి అనేదైతే ఇప్పుడు చూద్దాం. యూనివర్స్ మీకేం చెప్తుందనేది కూడా చూద్దాం. సో కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. సో మీ కార్డ్స్ చూస్తుంటే ఫస్ట్ నాకేమనిపిస్తుందంటే, మిమ్మల్ని ఎవరో కానీ చాలా దారుణంగా మోసం చేశారండి. రిలేషన్‌షిప్‌లో చాలా మోసపోయినట్టున్నారు. ఎవరో వ్యక్తిని బాగా ట్రస్ట్ చేసి, అంటే వాళ్ళ విషయంలో మీ 100% ఇచ్చి మోసపోయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. అంటే వాళ్ళు చీట్ చేస్తారు, లేకపోతే వాళ్ళు అంటే మీరింత సఫర్ అయ్యేలా చేస్తారని మీరు కూడా అనుకోలేదు. మేబీ మీరేంటంటే వాళ్ళ విషయంలో సిన్సియర్‌గానే ఉన్నట్టున్నారు. కాకపోతే మీకేంటంటే ఇలా జరిగిందండి. ఇది కంప్లీట్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్. సో, మీరేంటంటే బేసిక్‌గా ఇంకా ఈ సిట్యుయేషన్‌లోని ఒక పర్సన్ అయితే కావాలి అని అనుకుంటున్నారు కానీ, ఎవరిని కూడా ట్రస్ట్ చేసే పరిస్థితి లేదండి. ఎవరికీ కూడా మీ హార్ట్‌ని ఇవ్వాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే, మీరు ఎప్పుడు అంటే మీ లైఫ్ మంచిగా ఉండాలి అనుకుని ఇలా ఎవరైనా ఒక పర్సన్‌ని ట్రస్ట్ చేసినా మీకు వాళ్ళు మోసం చేయడమో, లేకపోతే వాళ్ళు మీ నుంచి తిరిగి ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, మొత్తానికి ఏదో కానీ సఫర్ అవుతున్నారండి. నాకు తెలిసి ఈ పాస్ట్‌లో పర్సన్ వల్ల మీరు ఫినాన్షియల్‌గా సఫర్ అయ్యారు. అట్ ద సేమ్ టైమ్ మెంటల్‌గా కూడా చాలా సఫర్ అయినట్టున్నారు. ఏదైనా సరే పర్సన్ ఏంటంటే మిమ్మల్ని బీట్రే చేశారండి. అది నేను 100% చెప్పగలను. సో, అసలు ఇప్పటికే మీరేంటంటే ఇంకా ఆ ఫేజ్ నుంచి బయటకు రాలేకపోతున్నట్టు అనిపిస్తుంది. బట్ యూనివర్స్ ఏంటంటే ఆహ్, మిమ్మల్ని చూస్తుందండి. చాలా రోజుల నుంచి మీ సిట్యుయేషన్స్‌ని కానీ, మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వేని కానీ అబ్జర్వ్ చేస్తుంది. సో, డెఫినిట్‌గా ఏ మనిషి అయినా సరే ఎంత సఫర్ అవుతున్నా సరే ఆర్ ఎంత పెయిన్‌లో ఉన్నా ఏదో ఒక మూమెంట్‌లో కోరుకుంటారండి. మన కోసం ఒక వ్యక్తి ఉంటే బావుండేది. మన కోసం కూడా ఎవరైనా ఒకళ్ళు ఆలోచించి అంటే సిన్సియర్‌గా ఉంటే బావుండేది అని ఫీల్ అయిన సందర్భాలు చాలానే ఉంటాయి. అలానే మీ లైఫ్‌లో కూడా మీరేంటంటే మేబీ అంటే ఇలాంటి వ్యక్తులు మిమ్మల్ని బీట్రే చేసినప్పుడు అనుకోనుంటారు. మీరు ఇది డిజర్వ్ చేయరు. అట్‌లీస్ట్ అంటే మిగతా వాళ్ళందరి లైఫ్‌లు మంచిగానే ఉన్నాయి కదా! మిగతా వాళ్ళ లైఫ్‌లో కూడా అంటే థింగ్స్ అనేవి బెటర్ అవుతున్నాయి కదా! మన లైఫ్ ఎందుకిలా ఉంది అని అనుకున్నట్టున్నారు. సో, అందుకే యూనివర్స్ ఏంటంటే మీకోసం వచ్చే రోజుల్లో డోర్స్‌ని ఓపెన్ చేస్తుందండి. అది మోస్ట్‌లీ ఒక న్యూ డోర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే జనరల్‌గా నేను చెప్తున్నాను కదా! ఇది ఓల్డ్ పర్సను, న్యూ పర్సను అనే రీడింగ్ అయితే కాదు. మీ లైఫ్‌లో ఒకలుండాలి. ఒక పర్సన్ మీకేంటంటే సపోర్ట్ చేయాలి అని మీరు వెయిట్ చేస్తుంటారు కదా! సో, డెఫినెట్‌గా అలాంటి వ్యక్తే మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతారండి. అంటే వచ్చే రోజుల్లో నాకెలా కనిపిస్తుందంటే, మోస్ట్‌లీ ఈ పర్సన్ ఒక మిరాక్యులస్ వేలో ఎంటర్ అవుతారండి. అంటే వీళ్ళే అని మీరసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేరు. అలా ఎవరో కానీ మీ లైఫ్‌లోకొస్తారు. ఇది మీకెలా అనిపిస్తదంటే చాలా సర్ప్రైజింగ్‌గా అనిపిస్తదండి. ఎందుకంటే ఈ పర్సన్ మోస్ట్‌లీ ఆహ్, మీకు ఒక కంప్లీట్ డిఫరెంట్ వైబ్ ఇస్తారనమాట. వీళ్ళే అని మీరు ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. అలా అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేసిన వ్యక్తి కూడా రావచ్చు. బట్ ఎవరైనా సరే ఈ పర్సన్ రావడంతోని మీ లైఫ్ కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుందండి. అంటే మీ లైఫ్‌లో మీరు ఏ ఆన్సర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో, మీ లైఫ్ అనేది అంటే ఎక్కడైతే ఒక క్వెషన్ మార్క్ లాగా ఆగిపోయింది అని మీరు ఫీల్ అవుతున్నారో, అవన్నీ కూడా వీళ్ళొచ్చి చేంజ్ చేస్తారండి. ఈక్వేషన్స్ అనేవి చేంజ్ అయిపోతాయని చెప్పొచ్చు. సో, మోస్ట్‌లీ ఈ రిలేషన్‌షిప్‌లో ఫస్టే ఈ పర్సన్ ఏంటంటే మీకు ఆ లవ్‌ని చూపించేయడం కానీ,
లేకపోతే వాళ్ళ వైపు నుంచి అంటే మేము ఇంతే కమిటెడ్ గా ఉన్నాం ఆర్ మాకు ఇదే కావాలి అని చెప్పడం కానీ ఏమీ చేయరండి. ఫస్ట్ ఈ పర్సన్ ఏంటంటే మీతో ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేస్తారు. నార్మల్ గానే మీతో మాట్లాడతారు. నార్మల్ గానే బిహేవ్ చేస్తారు. అంటే ఆల్రెడీ ఇలాంటి పర్సన్ మీ లైఫ్ లో ఉండొచ్చు కూడా. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇది ఫ్రెండ్షిప్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా మీ లైఫ్ లో ఈ పర్సన్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఈ పర్సన్ నుంచి కూడా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదండి. అంటే ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదులేండి. ఎందుకంటే పాస్ట్ లో చాలా సఫర్ అయ్యారు కాబట్టి. సో అంత ఈజీగా మళ్ళీ మళ్ళీ కూడా మీరు ఏంటంటే ఒక పర్సన్ కి ఛాన్స్ ఇచ్చేసి డెస్పరేట్ అయిపోయి అలా ఉండరు. మోస్ట్లీ మెచ్యూర్డ్ గానే థింగ్స్ ని హ్యాండిల్ చేస్తారు. బట్ అంటే మీ ప్రేయర్స్ కి ఒక ఆన్సర్ లాగా వచ్చిన పర్సన్ మాత్రం డెఫినెట్ గా మీతో ఫ్రెండ్లీగా ఉంటారు. నార్మల్ గానే ఉంటారు. సో ఫ్రెండ్షిప్ నుంచి అలా లవ్ అనేది డెవలప్ అవుతుందండి. ఇద్దరి మధ్యలో కూడా ఆ కనెక్షన్ అనేది ఫామ్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పర్సనే మీకు కమిట్మెంట్ ఇస్తారండి. మీరు ఈ పర్సన్ నుంచి కమిట్మెంట్ దొరుకుతుందా లేదా, అసలు సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయా లేదా, లైఫ్ అనేది ఇలానే ఉంటుందా అని ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే ఆ పర్సనే అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ చెప్పడం కానీ, వాళ్ళు మీతో కమిటెడ్ గా ఉండాలి అంటే ఈ రిలేషన్షిప్ లోని వాళ్ళకి ఇంకా చాలా కావాలి అని వాళ్ళకి వాళ్ళే ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఇది డెఫినెట్ గా మీకు ఏంటంటే ఒక సర్ప్రైజ్ లా అనిపిస్తుంది. ఫైనల్ గా మీ లైఫ్ లో కూడా మీరు ఏంటంటే హ్యాపీగా ఉండగలరు. ఒక నార్మల్ లైఫ్ ని లీడ్ చేయగలరు అనే ఒక కన్క్లూజన్ కి రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీరు చాలా సఫర్ అయ్యారు కాబట్టి మీ లైఫ్ లోనే ఏంటంటే ఇంకా హార్ట్ బ్రేక్స్ అయితే తీసుకోలేరండి. అంటే వ్యక్తులను కూడా అంత ఈజీగా ట్రస్ట్ చేయలేరు. సో అందుకే మీరు ఏంటంటే ఈవెన్ పర్సన్స్ లైన్ క్రాస్ చేయాలనుకున్నా మీరే లైన్ క్రాస్ చేయరు. మీ వరకు మీరు ఏంటంటే అసలు ఛాన్స్ ఇవ్వచ్చా లేదా, మళ్ళీ మళ్ళీ పాస్ట్ రిపీట్ అవుతుందా, మళ్ళీ సిచ్యువేషన్స్ ఎక్కడైనా వర్స్ అవుతాయా అనుకొని భయపడుతూనే ఉంటారు. బట్ మోస్ట్లీ మీ లైఫ్ లోకి వచ్చే పర్సన్ ఏంటంటే మీకు చాలా సపోర్ట్ చేస్తారండి. ఫస్ట్ ఫ్రెండ్‌షిప్ తో మొదలవుతది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్‌షిప్ కూడా మీకు చాలా అంటే పీస్‌నిస్తదని చెప్పొచ్చు. చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తది. మేబీ ఈ పర్సన్ ఏంటంటే మనకి కమిట్మెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు. అట్‌లీస్ట్ ఇలా ఉన్నా చాలు. ఎందుకంటే వీళ్ళతో మాట్లాడుతుంటేనే మనకి ఆ పీస్ వస్తుంది. సో వీళ్ళు మన లైఫ్‌లో ఉండాలి అని మీరేంటంటే అనుకుంటారు. బట్ వాళ్ళేంటంటే ఫ్రెండ్‌షిప్ దగ్గరే ఆగరండి. మోర్ దెన్ దట్టే మీకు ఇవ్వడానికి చాలా రకాలుగా ట్రై చేస్తారు. సో డెఫినిట్‌గా ఒక కమిటెడ్ రిలేషన్‌షిప్ లైక్ అంటే మీకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయండి. నేను చెప్తున్నాను కదా! మీలో ఎవరైనా మ్యాచెస్ కోసం చూస్తున్నా సరే, ఈ పర్సన్ ఏంటంటే త్రూ మ్యాచ్ అనే పర్స్‌పెక్టివ్‌లో వచ్చినప్పటికీ కూడా ఫస్ట్ మీతో ఫ్రెండ్లీగా ఉండడానికే ట్రై చేస్తారు. అంటే మ్యారేజ్ మాకిలాంటి కమిట్మెంటే కావాలి ఆర్ మా రిక్వైర్మెంట్ ఇది ఇలా మాట్లాడరండి. మోస్ట్‌లీ ఫ్రెండ్లీగానే ఉండడానికి ట్రై చేస్తారు. అంటే ఏదైనా సరే మీ రిలేషన్‌షిప్ అయితే మాత్రం ఫ్రెండ్‌షిప్‌తో స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. సో, ఇలా మీరేంటంటే ఈ పర్సన్‌తోని ఆ పీస్‌ని, హార్మనీని అయితే ఫీల్ అవ్వగలుగుతారండి. అంటే లైఫ్ అనేది బెటర్ అవ్వడం అనేది మీరు ఫీల్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ రిలేషన్‌షిప్ ఎలా ఉంటుందంటే మీరు చాలా సఫర్ అయ్యారు కాబట్టి మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచిగానే ఉంది. రిలేషన్‌షిప్స్ అందరివి కూడా బెటర్‌గానే ఉన్నాయి. ఒక్క మీది మాత్రం ఇలా డిఫరెంట్‌గా ఉన్నదానికి మీకు లేట్‌గా రిలేషన్‌షిప్ స్టార్ట్ అవుతుంది కానీ అందరికంటే కూడా మీ లైఫే బావుంటుందండి. రిలేషన్‌షిప్ పర్స్‌పెక్టివ్‌లో మాత్రం. ఈవెన్ అంటే వాళ్ళందరూ ఎప్పటినుంచో కలిసున్న హ్యాపీ రిలేషన్‌షిప్స్‌లో ఉన్నా సరే వాళ్ళందరికంటే కూడా మీదేంటంటే ఇంకా డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది యూనివర్స్ మీకోసం ప్లాన్ చేసింది. మీరు సిట్యుయేషన్స్‌ని ఏ రకంగా అయితే హ్యాండిల్ చేశారో, మీరు ఎంత పెయిన్ ఎండ్యూర్ చేసుకున్నారో అంతా చూసింది కాబట్టి ఫైనల్‌గా మీకు ఇంకా అంటే ఇలాంటి స్ట్రెస్ లేకుండా డోర్‌ని ఓపెన్ చేయడానికి కీని మీ చేతుల్లోనే పెడుతుందండి. సో, మోస్ట్‌లీ రిలేషన్‌షిప్ విషయంలోని అంటే సింగిల్‌గానే ఉంటారేమో, సింగిల్‌గానే అంటే సఫర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుందేమో, లైఫ్ అంతా ఇలానే ఉంటారేమో అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో చాలా మంది అంటే మేమింక ఇలానే ఉండాలా? మా లైఫ్ ఇలానే ఉంటుందా? మా లైఫ్‌లో ఇంక వ్యక్తులు రారా? లేకపోతే మేము ఇంకా సఫర్ అవుతూనే లైఫ్ అంతా కూడా ఉండాలా? అనుకోని రకరకాలుగా క్వెషన్స్ అడుగుతారండి. అంటే ఒక రకంగా అడుగుతారు అని నేను చెప్పను. చాలా రకాలుగా అడుగుతారు. సో, అలా క్వెషన్స్ అడిగినప్పుడు వాళ్ళ పెయిన్‌ని నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే ఒక పర్సన్‌కి అంటే ఆ లోన్‌లీ ఫీలింగ్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. అలా ఉండడం చాలా కష్టం. సో, అందుకే చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. మన లైఫ్‌లో ఒక పర్సన్ ఉంటే బావుంటుంది. మనం కూడా హ్యాపీగా ఉంటే బావుంటుంది అని అలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వాళ్ళుంటారు. సో, నేనొకటే చెప్తానండి. ఈ టైంలో చాలా స్ట్రాంగ్‌గా మేనిఫెస్ట్ చేయండి. నా లైఫ్‌లో ఒక పర్సన్ రావాలి. నాకొక తోడుండాలి అని. ఈ పర్సన్ వీళ్ళే అవ్వాలి. లేకపోతే ఇలాంటి అంటే
క్యారెక్టరిస్టిక్సే ఉండాలి అని మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దండి. వ్యక్తి రావాలి, మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని మాత్రమే స్ట్రాంగ్‌గా అనుకోండి ఎవ్రీడే కూడా. ఎందుకంటే మీ మేనిఫెస్టేషన్స్ అనేవి రియల్ అవుతాయండి. ఇక్కడ మీరేంటంటే సెకండ్ థాట్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీరు ఎంత స్ట్రాంగ్‌గా మేనిఫెస్ట్ చేస్తే ఈ పర్సన్ అంత తొందరగా మీ లైఫ్‌లోకొస్తారు. అదైతే నాకు కనిపిస్తుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే మీరు చాలా స్ట్రగుల్ తీసుకున్నారండి. వ్యక్తుల విషయంలోనేంటంటే మీ 100% ఇచ్చినా సరే మీరు అనుకున్నంత గుర్తింపు చూడలేకపోయారు. అంటే నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే చాలా చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఒక పర్సన్ హార్ట్‌ని విన్ అవ్వడం కోసం మీ వైపు నుంచి మీరేంటంటే చాలా స్ట్రగుల్ తీసుకున్న తర్వాత ఆ పర్సన్స్ అర్థం చేసుకొని వాళ్ళేంటంటే మీకు సపోర్ట్ చేసుంటే బావుండేది. బట్ మీకది దొరకలేదు కాబట్టి మీరేంటంటే ఇంకా ఎఫర్ట్స్ పెట్టకూడదు. ఇంకా లైఫ్ ఎలా వెళ్తే అలా వెళ్ళింది. ఒక పర్సన్ ఉంటే బావుంటుంది. బట్ అలాంటి వాళ్ళు లేకపోయినా సరే అది ఇంకా ఫేట్ అని అనుకుందాంలే అనే స్టేజ్‌కి మీరొచ్చేసారండి. సో, ఇది అన్నిటికంటే చాలా పెయిన్‌ఫుల్. సో, డెఫినెట్‌గా యూనివర్స్ ఏంటంటే అర్థం చేసుకుందండి మీ పెయిన్‌ని. ఎందుకంటే మనుషులేంటంటే ఏం చేస్తున్నా సరే ఎవరు చూడరు, ఎవరికీ తెలీదు, ఏం కాదులే అనుకుంటారు. కానీ పైన గాడ్ కానీ, యూనివర్స్ కానీ అంతా చూస్తూనే ఉంటారనమాట. సో, ఆటోమేటిక్‌గా మీరు చేస్తున్న దానికి మీకది తిరిగి వచ్చేస్తుంది కూడా. యూనివర్స్ ఎప్పుడు కూడా లా ఆఫ్ కర్మ మీద ఆపరేట్ అవుతుంది కదా! సో, మోస్ట్‌లీ వచ్చే రోజుల్లో మాత్రం స్ట్రాంగ్‌గా న్యూ బిగినింగ్స్ జరుగుతాయండి. ఈ న్యూ బిగినింగ్స్ ఏంటంటే మీకు చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తది. కాకపోతే మీరేంటంటే ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి రెడీగా ఉండాలండి. అంటే ఇప్పుడు మీరు ఉన్న వ్యక్తిలా ఉండొచ్చు కానీ, ఇప్పుడు మీలో చాలా ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయండి. ఇన్‌సెక్యూరిటీస్ అనే దానికంటే ఫియర్ అండి. అంటే ఒక పర్సన్‌కి ఛాన్స్ ఇస్తే మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని బీట్రే చేస్తే మీ పరిస్థితి ఏంటి? ఆర్ ఒక పర్సన్ మీ లైఫ్‌లో ఉన్నప్పుడు వాళ్ళనసలు మీరు ట్రస్ట్ చేయగలరా? ఈ బ్రోకెన్ హార్ట్‌తో మళ్ళీ మళ్ళీ కూడా అంటే లవ్ చేయగలరా? ఇలాంటి డౌట్స్ అనేవి మీకు చాలా ఎక్కువగా ఉన్నాయి. నేనైతే ఒకటే చెప్తానండి. ఒక పర్సన్ విషయంలో మీరేంటంటే ఇమ్మీడియేట్‌గా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరము లేదు. ఒక పర్సన్ కోసం అని చెప్పి మీరు అంటే ఇదే చెయ్యాలి అని కూడా అనుకోని ప్రిపేర్డ్‌గా ఉండాల్సిన అవసరం కూడా లేదండి. ఒక పర్సన్‌తో నేచురల్‌గా ట్రావెల్ అవ్వడానికి ట్రై చేయండి. మీ ఇద్దరి మధ్యలో వైబ్స్ మ్యాచ్ అవుతున్నాయో లేదో చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పాస్ట్ పర్సన్‌ని, ప్రెజెంట్ పర్సన్‌ని కంపేర్ చేయొద్దండి. ఈవెన్ పాస్ట్‌లో పర్సనే ప్రెజెంట్‌లోకి వచ్చినా సరే వాళ్ళు వేరు, వీళ్ళు వేరండి. పాస్ట్ సెల్ఫ్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్. ప్రెజెంట్ సెల్ఫ్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్. సో, ప్రెజెంట్ సెల్ఫ్‌ని బేస్ చేసుకొనే ఏదైనా జడ్జ్ చేయండి. మీ జడ్జిమెంట్ ఎక్కడా కూడా పాస్ట్‌కి రిలేట్ అయ్యి ఉండకూడదండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది సిట్యుయేషన్స్‌లో ఏమవుతుందంటే పాస్ట్‌లో మీరు ఎవరితోనైనా ఫ్రెండ్స్‌లా ఉన్నా, పాస్ట్‌లో మీకేమైనా సరే సమ్ కనెక్షన్స్ ఉన్నా సరే వాళ్ళు మళ్ళీ ప్రెజెంట్‌లోకొచ్చేసరికి మీరేంటంటే మేబీ కంపేర్ చేసుకుంటూ ఉండొచ్చు. సో, అలాంటివి మెయిన్ చేయకూడదండి. అవి చేస్తే ఏమవుతుందంటే, మీరు ఎప్పటికీ కూడా అంటే హ్యాపీగా ఉండలేరు. ఎప్పటికీ కూడా రిలేషన్‌షిప్‌లోని ఆ క్లారిటీ మెయింటైన్ చేయలేరండి. ప్లస్ మీకొచ్చే పర్సన్ ఏంటంటే మంచి వ్యక్తే వస్తారు. ఎందుకంటే, వాళ్ళు మీ లైఫ్‌లోకొచ్చిన తర్వాత మీరు చాలా పీస్‌ఫుల్‌గా ఫీల్ అవుతారు. మీరు చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. మీకే అనిపిస్తది. పోన్లే ఇంత సఫరింగ్ తీసుకున్న దానికి ఆర్ ఇంత స్ట్రగుల్ ఫేస్ చేసిన దానికి వీళ్ళు మనతో మంచిగానే ఉంటున్నారు. ఇదైనా సరే ఒక హ్యాపీనెస్సే అని అనుకుంటారు. అందుకే మీరేంటంటే కేర్‌ఫుల్‌గా మాట్లాడాల్సుంటుంది. అండ్ ఆ పర్సన్స్ చెప్పేది కూడా వినాల్సుంటుందండి. కొన్ని సార్లు ఏమవుతుందంటే మీ పాస్ట్ ట్రామా వల్ల అంటే ఆల్రెడీ కొంత బీట్రేయల్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేశారు కాబట్టి మోస్ట్‌లీ ఆ ఇన్‌సెక్యూరిటీతో కూడా కొన్నిసార్లు పర్సన్స్‌ని హర్ట్ చేయడం కానీ, కొంత ఎక్కువ మాట్లాడడం కానీ చేస్తారు. అక్కడ మాత్రం మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలండి. అలాంటి చేంజెస్ మాత్రం మీలో రావాలి. ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తే మాత్రం రిలేషన్‌షిప్ చాలా బావుంటుందండి. ఎక్కడో కానీ అంటే మీ ఇన్‌సెక్యూరిటీస్ వల్ల, మీ పెయిన్ వల్ల కొన్నిసార్లు వ్యక్తులతోనేంటంటే ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం, వ్యక్తుల విషయంలో కొంత ఓవర్‌గా మిస్‌ట్రీట్ చేయడం లాంటివి జరుగుతాయి. అది కొంచెం కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలండి. అంటే మీ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రెజెంట్‌లో పర్సన్ ప్రెజెంటే. పాస్ట్ కాదు. పాస్ట్‌కి సంబంధం లేదు. ఇప్పుడు వీళ్ళు మనతో ఎలా ఉంటున్నారు? ఇప్పుడు వీళ్ళు మనతో ఎలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు అసలు వీళ్ళ రోల్ ఏంటి? అనే వేలోనే మీరేంటంటే ఈ పర్సన్‌ని హ్యాండిల్ చేయాల్సుంటుంది. మీ చుట్టూ ఉన్న రిలేషన్‌షిప్స్ అంటే పర్టిక్యులర్‌గా మీ ఫ్యామిలీస్ లేకపోతే మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో రిలేషన్‌షిప్స్‌తో ఈ రిలేషన్‌షిప్‌ని కంపేర్ చేయడం కానీ, ఈ పర్సన్‌ని కంపేర్ చేయడం కానీ అలాంటివి కూడా చేయొద్దండి. ఎందుకంటే పర్సన్ టు పర్సన్ డిఫరెంట్. ఈవెన్ మిమ్మల్నైనా సరే ఎవరితోనైనా కంపేర్ చేస్తే మీకు నచ్చదు కదా! సేమ్ అంతే. అసలు అలాంటివేం పెట్టుకోకుండా మీ వైపు నుంచి ఈ పర్సన్‌తోని ఫస్ట్ ఫ్రెండ్‌షిప్ చేయండి.
ట్రూగా ఉండడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మీకే అంతా అర్థమవుతుంది. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. ఇప్పుడు మీ లైఫ్‌లో ఒక వ్యక్తి రావాలి అంటే మీకొక తోడు కావాలి అని వెయిట్ చేస్తున్నట్టయితే, ఒకవేళ యూనివర్స్ అలాంటి వ్యక్తిని పంపిస్తే, మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? ఐ మీన్ వాళ్ళు మీతో ఎలా ఉంటారు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఫస్ట్ అండి, వ్యక్తి రారేమో, లేకపోతే వర్కౌట్ అవ్వదేమో, ఫస్ట్ వ్యక్తి వస్తేనే కదా వాళ్ళు ఎలా ఉంటారో తెలుస్తుంది అని ఆలోచనలేం పెట్టుకోవద్దండి. వన్స్ మీరేంటంటే ఒక పర్సన్ రావాలి, ఒక తోడు కావాలి అని బలంగా అనుకుంటున్నప్పుడు సూన్ ఆర్ లేటర్ అది జరుగుతుంది. సో ఆ వచ్చే వ్యక్తి ఎలా ఉంటారు అనేదైతే ఇప్పుడు చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, సో మీరేంటంటేనండి మీ పాస్ట్ రిలేషన్‌షిప్స్ నుంచి చాలా లెసన్స్ నేర్చుకున్నట్టున్నారండి. ఒకవేళ మీరు ఎప్పుడు రిలేషన్‌షిప్‌లో లేకపోతే, సింగిల్ అయితే ఫస్ట్ నుంచి కూడా మోస్ట్‌లీ మీ లైఫ్‌లో అయినా మీరు చాలా లెసన్స్ నేర్చుకున్నట్టున్నారు. అంటే కొంతమంది కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసినప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతారండి. అంటే మన లైఫ్‌లో ఒక వ్యక్తి ఉంటే బావుంటుంది. మన కోసం కూడా ఒకళ్ళు ఆలోచిస్తే బావుంటుంది. మనకు కూడా ఒకళ్ళు సపోర్ట్ చేస్తే బావుంటుంది. అంటే ఇలా చాలా కామన్‌గా అనుకోవడం అనేది ఉంటుందండి. సో, మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్ లెసన్స్ అయితే చాలా నేర్చుకున్నారు. పర్టిక్యులర్‌గా మీరేంటంటే, రిలేషన్‌షిప్‌లో కూడా చాలా నేర్చుకున్నారండి. అంటే, వ్యక్తులు ఎప్పుడు ఎలా ఉంటారు, అంటే వాళ్ళు మనుషుల్ని ఎలా ట్రీట్ చేస్తారు, సో, అది అంటే ఎదుటి వ్యక్తుల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, అంటే కొన్ని లెసన్స్ అయితే నేర్చుకున్నారండి. నాకు తెలిసి అంటే మిగతా 2 కార్డ్ సెట్స్‌తో కంపేర్ చేస్తే మీరు లెసన్స్ నేర్చుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్‌గా డిఫరెంట్ అని చెప్పొచ్చండి. అంటే పర్సనాలిటీస్ గురించి ఎక్కువ తెలుసుకున్నారు. వ్యక్తుల క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఇంకొక పర్సన్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి. లైక్ ఏంటంటే చాలా వాల్యుబుల్ లెసన్స్ అయితే నేర్చుకున్నారండి మీరు. చాలా డిఫరెంట్ వైబ్ వస్తుంది మీ కార్డ్స్ నుంచి. సో, ఈ లెసన్స్ నేర్చుకోవడం వల్ల మీకేంటంటే ఫస్ట్ వ్యక్తులంటే ఎక్స్‌పెక్టేషన్స్ పోయాయండి. అసలు ఒక వ్యక్తి ఈ పాయింట్‌లో మీ లైఫ్‌లోకి వచ్చినా సేమ్ వేలో మీ లైఫ్ ఉంటుందేమో అని మీకనిపిస్తుంది. అంటే లైఫ్ మారుతుంది. ఒక పర్సన్ ఏంటంటే మీ లైఫ్‌లోకొస్తే మీ లైఫ్ ఏంటంటే చాలా ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటుందని మీరు అనుకోవట్లేదు. ఆల్రెడీ మీరేంటంటే ఈ థాట్స్‌లో ట్రాప్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ జీవితానికి సరిపోయినట్టుగా గుణపాఠాలు నేర్చుకుంటే ఎలా అనుకుంటారు? అంటే ఇంకింతేలే మన లైఫు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య, ఎప్పుడూ ఏదో ఒకటి మనకి ఎవరో ఒకళ్ళు లెసన్స్ నేర్పిస్తున్నారు. సో, ఇంక లైఫ్ ఏం మారుతుంది? అన్ని రోజులు ఇంతేలే అని చాలా కామన్‌గా అనుకుంటారు. మీరు కూడా అలానే అనుకుంటున్నారు. అందుకే మీకేమనిపిస్తుందంటే ఈ పాయింట్‌లో నా లైఫ్‌లోకి ఒక వ్యక్తి వచ్చినా అంతే, రాకపోయినా అంతే. పెద్దగా ఏం మార్పుండదు. అట్‌లీస్ట్ ఒక వ్యక్తొస్తే కనీసం ఉన్నారు అనే ఫీలింగ్ ఉంటది అని ఎక్కడో అంటే చాలా లోగా ఫీల్ అవుతున్నారండి. దానికి రీజన్ ఏంటంటే మీ పాస్టే. సో, ఇక్కడ ఒక్కటైతే నేను చెప్పగలనండి. మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ అయితే చాలా స్ట్రాంగ్‌గా వస్తారు. మీరు కూడా ఊహించలేరు. డెఫినిట్‌గా ఒక పర్సన్ అయితే వస్తారు. కానీ ఒక పర్సన్ రావాలంటే మీ పాస్ట్‌ని మీరు రిలీజ్ చేయాలండి. పాస్ట్‌లో మీరేవైతే సఫర్ అయ్యారో, మీరు ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేశారో ఆఫ్‌కోర్స్ వాటి నుంచి మీరు లెసన్స్ నేర్చుకొని అంటే అదొక ఎక్స్‌పీరియన్స్‌గా తీసుకోవడం మంచిదే. బట్ అలా పాస్ట్‌నే హోల్డ్ చేసుకొని మిమ్మల్ని మీరు స్టాప్ చేసుకుంటున్నారండి. పాస్ట్ వల్ల ఏంటంటే మీ ప్రెజెంట్ కానీ, మీ ఫ్యూచర్ కానీ బెటర్ అవ్వట్లేదు. మీరేంటంటే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అక్కడే స్టక్ అయిపోయారు.
సో ఇలా స్టక్ అయిపోయి ఉన్నంత వరకు మీ లైఫ్ ఎలా కూడా బెటర్ అవ్వదండి. క్లియర్ కట్‌గా ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఏంటంటే, మీరు ఈ పాస్ట్‌లో ట్రాప్ అయిపోయారు. మీ ఆలోచనలు ఏంటంటే మిమ్మల్ని ఆపేస్తున్నాయి. ఇంకొక వ్యక్తి మీ లైఫ్‌లోకి రాకుండా ఆర్ మీరు హ్యాపీగా ఉండకుండా చేస్తున్నాయి అని చెప్పొచ్చండి. సో ఒక్కటి మాత్రం నిజం. మీరు ఏ రోజైతే ఇంకా ఈ పాస్ట్ ఏం వద్దు. నా లైఫ్‌ని నేను ఫ్రీగా లీడ్ చేస్తాను. నా లైఫ్‌లోకి ఒక పర్సన్ నిజంగానే రావాలి. ఎందుకంటే నేను కూడా హ్యాపీనెస్‌ని డిజర్వ్ చేస్తాను. నేనేంటంటే ఇలా ఇక్కడే ఆగిపోవాలి. నా లైఫ్ ఇలానే ఉండిపోవాలి అని నేను అనుకోవట్లేదు. డెఫినిట్‌గా నా లైఫ్‌లోని చేంజెస్ వస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది అనుకోని మీరు అసలు ఫస్ట్ డిసైడ్ అయితే డెఫినిట్‌గా మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ వస్తారండి. అది కూడా చాలా సడెన్‌గా వస్తారు. ఎప్పుడొచ్చారో అసలు ఎలా రిలేషన్‌షిప్ చేంజ్ అయిపోయిందో కూడా తెలీదు. అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వస్తారండి. చాలా సడెన్‌గా జరుగుతదనమాట ఇది కూడా. అంటే వాళ్ళసలు ఎలా మీట్ అవుతారు? అంటే వాళ్ళతో రిలేషన్‌షిప్ ఎలా బెటర్ అవుతుంది? ఇవేమి కూడా మీకు అర్థం కావండి. ఎందుకంటే వాళ్ళు రావడం అనేది ఎలా ఉంటుందంటే, మీ కర్మాని మీరు రీపే చేసుకున్నారు కాబట్టి గుడ్ కర్మ వల్ల వస్తారనమాట. ఈ పాస్ట్ ఏదైతే మీరు హోల్డ్ చేస్తున్నారో, ఆ కార్మిక్ చైన్స్‌ని మీరు బ్రేక్ చేయలేకపోతున్నట్టుగా అండి. అంటే ఆ కార్మిక్ చైన్‌ని మీరు బ్రేక్ చేస్తే డెఫినిట్‌గా అక్కడితో ఆ ఓల్డ్ కర్మ అనేది ఎండ్ అవుతుంది. సో, న్యూ కర్మ ఆర్ గుడ్ కర్మ అనేది బిగిన్ అవుతుంది. సో, ఈ గుడ్ కర్మ బిగిన్ అయినప్పుడు ఏంటంటే, ఈ పర్సన్ ఎగ్జిస్టెన్స్ అనేది మీకు తెలుస్తుందనమాట. బట్ మీరు ఇంకా ఇలానే ఉంటే ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారండి. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను కావాలంటే. ఇప్పుడు మీలో కొంతమందికి మ్యాచెస్ వస్తాయి. మ్యాచ్ వచ్చినప్పుడు ఆ పర్సన్ మీకు చాలా బాగా నచ్చేస్తారండి. అసలంటే ఇంకా ఈ పర్సనే నా లైఫ్ పార్ట్నర్ అని అంత స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిపోతారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళేంటంటే ఎందుకో వద్దనేసి ఇంకా ఈ మ్యాచ్ క్యాన్సిల్ అంటారు. సో, మీరేంటంటే ఇదేంటి ఇలా అయింది. మనం ఒక పర్సన్‌ని ఇంత ఇష్టపడిన తర్వాత వాళ్ళు అలా చేయడం ఏంటి? అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోని ఆ పర్సన్ వస్తారేమో, ఆ మ్యాచ్ మళ్ళీ వర్కౌట్ అవుతుందేమో, లేకపోతే మళ్ళీ సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయేమో అని చూస్తుంటారు. సో, ఇలా మీరు ఇంకా అదే హోల్డ్ చేస్తుంటే మీ పర్సన్‌ని మీరు ఎలా మీట్ అవుతారు? అసలు ఎప్పుడు మీట్ అవుతారు? ఇది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. సో, అంటే ఎప్పుడైతే ఈ పర్సన్ ఇంకా నా లైఫ్‌లోకి రారు, లేకపోతే ఈ పర్సన్ దగ్గరే నేను ఆగిపోవడం కరెక్ట్ కాదు. ఆఫ్‌కోర్స్ నేను ఆ పర్సన్‌ని ట్రస్ట్ చేశాను. బట్ వాళ్ళు నా కోసం కాదు. నా డెస్టినీలో లేరు. అందుకే నాకలా జరిగింది. కానీ వీళ్ళ కోసం అని చెప్పి నా పర్సన్ రాకుండా నేను ఆగిపోలేను కదా! సో, నా ప్రయత్నాలనేవి నేనింక స్టార్ట్ చేస్తాను. నేను డిజర్వ్ చేసే పర్సన్ నా లైఫ్‌లోకి రావాలి అనుకోని మీరు ఉన్నప్పుడు డెఫినెట్‌గా ఆ పర్సన్ వస్తారండి. ఆ పర్సన్ వచ్చిన తర్వాత అసలు ట్రస్ట్ అంటే ఏంటి? లవ్ అంటే ఏంటి? ఒక పర్సన్ రిలేషన్‌షిప్‌లో అంటే ఎలా ఉండాలి అనేవన్నీ కూడా మీకు అర్థమయ్యేలా చేస్తారండి. ఎందుకంటే ఈ పర్సన్ వచ్చిన తర్వాత మీ లైఫ్‌లో అసలు అంటే ఒక రిలేషన్‌షిప్‌లో ఎలాంటి ట్రస్ట్ ఉండాలి? సో, ఆ పర్సన్ మీకెంత లవ్ అనేది ఇవ్వగలరు అనేది మీరు రియలైజ్ అవుతారండి. డెఫినిట్‌గా ఇదైతే గుడ్ సైన్. అంటే ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. లవ్‌లోనేంటంటేనండి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండవండి. లవ్ ఎప్పుడు కూడా అన్‌కండిషనల్ గానే ఉంటుంది. సో, మోస్ట్‌లీ ఇది కూడా మీరు తెలుసుకుంటారు. మేబీ మీరు పాస్ట్‌లో లెసన్స్ నేర్చుకున్నప్పుడు వ్యక్తులేంటంటే మీరు ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి, ఆర్ ఇలానే చెయ్యాలి అని అంటే కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేసుంటారు. దానివల్ల మీరేంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారమే ఎప్పుడు బిహేవ్ చేయడం, లేకపోతే వాళ్ళ కంఫర్ట్ ప్రకారమే మీరు యాక్ట్ చేయడం లాంటివి మోస్ట్‌లీ చేసుంటారు. బట్ ఈ పర్సన్ వచ్చిన తర్వాత లవ్ అంటే అలా ఉండదు. మీకు నచ్చినట్టు మీరు ఉంటున్నప్పుడు, మీకు నచ్చింది మీరు చేస్తున్నప్పుడు, మీకు నచ్చింది మీరు మాట్లాడుతుంటే, ఆ పర్సన్ అన్‌కండిషనల్‌గా అది యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతదండి. అంటే లవ్‌లో ఇవేమీ ఉండవు. ఫ్రీగా ఉంటారు. ఒకళ్ళని ఒకళ్ళు ఇష్టపడడం అనేదే మెయిన్ ఇక్కడ. బట్ ఆ వ్యక్తి ఎలా ఉన్నా సరే ఓకే. అంటే ఇంపర్ఫెక్షన్స్ అనేవి యాక్సెప్ట్ చేయడం ఎలా అనేది తెలుసుకుంటారండి ఈ వ్యక్తి నుంచి. ఈ రిలేషన్‌షిప్‌లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ ఉండవు. మీరేంటంటే చాలా కేర్ ఫ్రీగా ఈ పర్సన్‌ని ఇష్టపడడం జరుగుతుంది. నిజంగానే ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు చాలా లక్కీ అని చెప్పొచ్చండి. ఎందుకంటే అలా కేర్ ఫ్రీగా ఉండే అంత ఛాన్స్ అందరూ ఇవ్వరు మోస్ట్‌లీ. బట్ మీరు సఫర్ అయ్యారు. చాలా లెసన్స్ నేర్చుకున్నారు. ఇప్పటికే అంటే చాలా స్ట్రగుల్ తీసుకున్నారు కాబట్టి యూనివర్స్ ఏంటంటే ఇలాంటి వ్యక్తిని మీ లైఫ్‌లోకి పంపిస్తుంది అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఎంతో గుడ్ కర్మ అనేది బేర్ చేసే సిట్యుయేషన్ ఉంటేనే ఇలాంటి వ్యక్తుల్ని మీట్ అవ్వడం జరుగుతుంది. సో, డెఫినిట్‌గా ఈ పర్సన్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మీరు వ్యక్తుల్ని హార్ట్‌ఫుల్‌గా ట్రస్ట్ చేయగలుగుతారు. లవ్‌లోని ఫ్రీగా ఉండగలుగుతారు. మీకు నచ్చినట్టుగా మీ లైఫ్‌ని లీడ్ చేయడానికి కూడా మీకు ఒక ఫెయిర్ ఛాన్స్ వస్తుంది. ఈవెన్ ఈ పర్సన్ వచ్చిన తర్వాత మిమ్మల్ని చాలా మంది సపోర్ట్ కూడా చేస్తారండి. అంటే మీకు ఫ్యామిలీ అనే ఫీలింగ్ వస్తది. ఈ పర్సన్‌కి సంబంధించిన వాళ్ళు కానీ,
ఈ పర్సన్ రావడం వల్ల మీకు సంబంధించిన వాళ్ళతో మీకు కనెక్షన్స్ అనేవి పెరగడం కానీ అలాంటివన్నీ జరుగుతాయండి. మోస్ట్‌లీ ఈ పర్సన్ ఒక్కలే మీ లైఫ్‌లోకి వస్తారని అనుకోవద్దు. ఒక ఫ్యామిలీనే మీకిస్తారు అని మీరు అనుకోవచ్చు. అట్‌లీస్ట్ ఒక ఫ్యామిలీ అని కాకపోయినా సరే, చాలా మందితోని మీకు కనెక్షన్స్ అనేవి బెటర్ అవుతాయండి. ఈ పర్సన్ రావడం వల్ల. ఫైనల్‌గా మీరేంటంటే స్టేబుల్‌గా ఉండగలుగుతారు. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఆ లోన్‌లీ ఫీలింగ్ ఉండదండి. ఈ పర్సన్ మీతో అంటే మాట్లాడే పరిస్థితి లేదు. అంటే వాళ్ళు వర్క్‌లో బిజీగా ఉంటున్నారు. ఇంకేదో వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటున్నారు అన్నా సరే, వాళ్ళ రిలేటెడ్‌గా మీకు చాలా మంది వ్యక్తులు తోడుంటారు కాబట్టి, మీకెక్కడా కూడా అంటే ఆ లోన్‌లీ ఫీలింగ్ అయితే రాదండి. సో, డెఫినెట్‌గా మీ లైఫ్‌లోకైతే అలాంటి వ్యక్తొస్తారు. చాలా పాజిటివ్ సైన్ ఇదైతే. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీరు ఎప్పుడూ గూడా ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉండాలనుకున్నారండి. ఆర్ అట్‌లీస్ట్ ఒక పర్సన్ మీ లైఫ్‌లో ఉండాలి అని చెప్పి చాలా విష్ చేశారు. అంటే ఎప్పుడైతే మీరు చాలా స్ట్రగుల్స్ తీసుకున్నారో, ఒక పర్సన్ మీకంటూ ఉంటే బావుంటుంది. ఆర్ ఒక పర్సన్ మిమ్మల్ని అన్‌కండిషనల్‌గా యాక్సెప్ట్ చేస్తే బావుంటుంది అనుకున్నారు. కాకపోతే ఇది అంటే ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్‌లా అయిపోయిందండి. సో, అంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల అంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం కాదండి. స్ట్రగుల్ తీసుకున్నారు కాబట్టి ఆ రకంగా ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నారు. కానీ మీరు ఎప్పుడు ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్న వ్యక్తులు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడమే జరిగింది. మీ రిక్వైర్‌మెంట్ ప్రకారం అయితే మీరు ఎవరిని మీట్ అవ్వలేదండి. సో, ఇంక ఫైనల్‌గా మీరు డిసైడ్ అయిపోయారు. నా లైఫ్‌లో ఇంకా న్యూ బిగినింగ్స్ జరగవు. ఇంకా ఈ వ్యక్తి రారు. ఒకవేళ వచ్చినా సరే వాళ్ళు కొంతకాలమే మంచిగా ఉంటారు. తర్వాత మళ్ళీ ఇలానే మోసం చేస్తారు అనుకోని మీరేంటంటే మీకు మీరు సర్ది చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. సో, ఇక్కడ మాత్రం ఒక్కటి నేను క్లియర్‌గా చెప్తానండి. మీ లైఫ్‌లోకొచ్చే పర్సన్ మీద మాత్రం మీరు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవద్దండి. అలా అని చెప్పి వాళ్ళని నెగెటివ్‌గా చూడొద్దు. అంటే వాళ్ళు కొంతకాలమే ఉంటారేమో, వాళ్ళు అంటే మీతో కొన్నిటికి అగ్రీ అవ్వరేమో అలా ఏమీ అనుకోవద్దండి. మోస్ట్‌లీ నేను ఒకటే చెప్తాను. వ్యక్తితోని మీరే ఫైట్ చేయాలి. వ్యక్తి విషయంలో మీరే కాంప్లికేటెడ్‌గా బిహేవ్ చేయాలి కానీ వాళ్ళు మాత్రం మీతో అలా చెయ్యరండి. ఎందుకంటే, మీరు చాలా స్ట్రగుల్ తీసుకున్నారు కాబట్టి, మీ విషెస్ ప్రకారం యూనివర్స్ ఏంటంటే, ఈ పర్సన్‌ని పంపిస్తది. సో, పాస్ట్ లెసన్స్ నుంచి మీరు అంటే కొంత చేంజ్ అవుతారు. బట్, ఈ చేంజ్ అనేది ఈ పర్సన్ విషయంలో నెగెటివ్‌గా మాత్రం ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలండి. ఎందుకంటే, ఈ పర్సన్ వచ్చిన తర్వాత మేబీ మీ పాస్ట్ సిట్యుయేషన్స్ వల్లనో, లేకపోతే మీకు మళ్ళీ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి రావడం వలన ఈ పర్సన్‌ని మీరు కొన్ని సిట్యుయేషన్స్‌లో హర్ట్ చేయడం జరగొచ్చు. దానివల్ల వాళ్ళేంటంటే మేబీ అంటే మీ విషయంలోని రాంగ్ చేస్తున్నారేమో అనుకోని సఫర్ అవ్వడం లాంటివి జరుగుతాయి. అంటే మీ సఫరింగ్స్ అనేవి ఈ పర్సన్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వకుండా మీరు చూసుకోవాలండి. ప్రాబ్లమ్ ఏంటంటే ఆ పర్సన్ తన ఓన్ వేలో కరెక్ట్ గానే ఉంటారు. తన ఓన్ వేలో మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికే ట్రై చేస్తారు. బట్ మీరు ఆల్రెడీ పాస్ట్‌లో సఫర్ అయ్యారు కదా! సో, దానివల్ల ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రాగానే మీరేంటంటే అంత ఇనీషియల్‌గా ట్రస్ట్ చేయకపోయినా బట్ డెఫినెట్‌గా టైమ్‌తో పాటు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం లాంటివి జరుగుతాయి. సో, అలాంటివి జరిగినప్పుడేంటంటే, ఈ పర్సన్ అంటే అన్ని రోజులు ఒకేలా ఉండరు కదండీ. అన్ని సార్లు ఒకేలా మాట్లాడలేరు కదా! సో, అంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే డెఫినెట్‌గా ఆ పర్సన్ మీద ఆ బర్డెన్ అనేది పడుతుంది. సో, వాళ్ళు నేచురల్‌గానే అంటే అంత బర్డెన్‌ని తీసుకునే పరిస్థితి ఉండదు. సో, మీరు ఆల్రెడీ సఫర్ అయ్యారు కాబట్టి, ఆ పర్సన్ సఫర్ అవ్వకూడదు. మీలా వాళ్ళకి జరగకూడదు అనే ఆలోచనలో మాత్రం థింగ్స్‌ని హ్యాండిల్ చేయండి. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రం హ్యాండిల్ చేయొద్దు. చేశారంటే మాత్రం ఈ పర్సన్‌ని మీరు హర్ట్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ న్యూ బిగినింగ్స్ జరిగినా సరే మీకది ఫ్రూట్‌ఫుల్‌గా అనిపించదు. యూనివర్స్ ఏంటంటే మీకోసమే ఇలాంటి వ్యక్తిని పంపిస్తుంది. బట్ స్టిల్ కొన్నిసార్లు అంటే మీ బిహేవియర్ వల్ల, మీ రియాక్షన్స్ వల్ల వాళ్ళు ట్రబుల్ ఫేస్ చేయొచ్చు. అప్పుడు ప్రాబ్లమ్స్ రావచ్చు. లేకపోతే ఈ పర్సన్ ఏంటంటే మీకు అన్ని రకాలుగా సపోర్టే చేస్తారండి. ఎక్కడా కూడా మిమ్మల్ని అపోజ్ చేయడం కానీ, మీకు థింగ్స్‌ని కాంప్లికేట్ చేయడం కానీ చేయరు. ఇలాంటి వ్యక్తి మాత్రం మీ లైఫ్‌లోకి రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 డేట్స్‌లో పుట్టారో సో, మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు అంటే లోన్‌లీగా ఫీల్ అవుతున్నట్టయితే, ఒక వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నారు. లైక్ ఏంటంటే, ఒక పర్సన్ నా లైఫ్‌లోకి రావాలి. నాకు ఒక తోడు ఉండాలి అని మీరు అనుకుంటున్నట్టయితే, సో, యూనివర్స్ అలాంటి వ్యక్తిని మీ లైఫ్‌లోకి పంపిస్తే అసలు వాళ్ళు మీతో ఎలా ఉంటారు? మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది అనేదైతే చూద్దాం. స్పెసిఫిక్‌గా అంటే ఇదే రిక్వైర్‌మెంట్ ప్రకారం వ్యక్తి ఉండాలని ఏం లేదండి. జస్ట్
లోన్లీగా ఫీల్ అయినప్పుడు ప్రతి వాళ్ళకి కూడా ఎవరో ఒకరు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంటది కదా. సో అసలు చూద్దాం యూనివర్స్ ఒక పర్సన్ కానీ పంపిస్తే ఏంటి పరిస్థితి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే ఫస్ట్ నాకేమనిపిస్తుంది అంటే మీ లైఫ్ అంతా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా అనిపిస్తుందండి. అంటే చాలా అప్స్ అండ్ డౌన్స్, చాలా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ కనిపిస్తున్నాయి. అంటే లైఫ్ ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు, ఎప్పటికప్పుడే మారిపోతుంటది అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట మీ లైఫ్. పర్టికులర్ గా రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో అని చెప్పొచ్చు. సో మోస్ట్లీ మీరు ఏంటంటేనండి, ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ లో కొంత డిస్టర్బ్ అయ్యారు, కొంత సఫర్ అయ్యారు. రిలేషన్షిప్ అనేది అంటే ఆల్మోస్ట్ అంటే మిమ్మల్ని చాలా ట్రబుల్ చేసిందని చెప్పొచ్చు. మొత్తానికి పాస్ట్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది అంత అనుకున్నంత వర్కౌట్ అవ్వలేదండి. దానివల్ల మీరు ఏంటంటే బాగా డిస్టర్బ్ అయిపోయారు, మెంటల్ గా చాలా స్ట్రెస్ తీసుకున్నట్టు ఉన్నారు. ఈవెన్ ఇప్పటికీ కూడా ఇంకా అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. మోస్ట్లీ మీరు ఏంటంటే డిప్రెషన్ లో ఉన్నారండి. పాస్ట్ రిలేషన్షిప్ వల్ల ఏంటంటే మీరు హ్యాపీగా లేరు. ప్లస్ రిలేషన్షిప్ ఎందుకు అలా అయిపోయింది అసలు మీరు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి. 100% నేనైతే చెప్పగలను. డెఫినెట్ గా మీరు ఇంకా అంటే ఆ పాస్ట్ లోనే ఉన్నారు, పాస్ట్ ని హోల్డ్ చేస్తున్నారు, డిప్రెషన్ లో ఉన్నారు, మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. లైఫ్ ఏంటంటే చాలా స్ట్రెస్ఫుల్ గా అనిపిస్తుంది. ఈవెన్ మీ లైఫ్ లో ఈ రిలేషన్షిప్ వల్ల వేరే థింగ్స్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. అండ్ మీరేంటంటే ఒకప్పుడు ఉన్నంత కేర్ ఫ్రీగా కూడా ఉండలేకపోతున్నారండి. ఎక్కడో కానీ స్ట్రగుల్ అయితే రియల్ అనిపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ లైఫ్లో మీరు ఒక తోడు కోరుకుంటున్నారు, మీ లైఫ్ బెటర్ అవ్వాలి అని నిజంగా కోరుకుంటున్నట్టయితే ఫస్ట్ మీ పాస్ట్తో మీరు పీస్ చేసుకోవాలండి. మీ పాస్ట్తో మీరు పీస్ చేసుకోనంత వరకు కూడా మీ లైఫ్లో అంటే ఒక హ్యాపీనెస్ అయితే మీకు దొరకదు. రిలేషన్షిప్ ఆస్పెక్ట్లో మాత్రం మీకు యూనివర్స్ ఏంటంటే అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వాలనుకోవట్లేదండి. దానికి రీజన్ ఏంటంటే పాస్ట్ గ్రీవెన్సెస్ అనేవి ఇలా ఉంటే జనరల్ గా ఇక్కడ ఏమవుతుందంటే మీకంటూ యూనివర్స్ ఒక పర్సన్ ని పంపించిన మీరేంటంటే వాళ్ళని కూడా మిస్ట్రీట్ చేస్తారు ఆర్ ట్రామాతో యాక్ట్ చేస్తుంటారు. కాబట్టి మీ ట్రామా అనేది వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మీరు సఫర్ అవుతుంది సరిపోక మీ లైఫ్ లోకి వచ్చిన వ్యక్తి కూడా మళ్ళీ సఫర్ అవుతారు. అంటే కొంతమంది ఉంటారండి మీలో, వాళ్ళు ఏంటంటే న్యూ పర్సన్ రావాలి అంటే మనకంటూ ఒక వ్యక్తి ఉండాలి అనుకొని వెయిట్ చేస్తుంటారు. పర్టికులర్ గా ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లో ఉంటే బ్రేకప్ అవ్వచ్చు, లేదా డివోర్స్ అయిన వాళ్ళు ఉండొచ్చు. సో మీలాంటి వాళ్ళు ఒక న్యూ పర్సన్ రావాలని కోరుకుంటారు కదా. సో అలా కోరుకున్నప్పుడు పాస్ట్ పర్సన్ ని మీరు మర్చిపోలేక మీరు మూవ్ ఆన్ అవ్వలేకుండా ఉన్నప్పుడు కొత్త వ్యక్తి మీ లైఫ్ లోకి ఎలా వస్తారు? అలాంటి వాళ్ళు వచ్చినా మీరు వాళ్ళని ఇంకేం బాగా చూస్తారు. ఎందుకంటే మీకు ఈ పాస్ట్ లోని సఫర్ అయిందే గుర్తుంటది. పాస్ట్ తో మీరు పీస్ చేసుకోలేకపోతారు. సో మీరు ఇంకా వచ్చిన వ్యక్తిని కూడా ట్రబుల్ చేస్తారండి. న్యాచురల్ గా ఇదంతా జరుగుతుంది, మీకు తెలియదు ఆ టైంకి. మీరు ఏంటంటే వాళ్ళతో మంచిగానే ఉంటున్నట్టు అనుకుంటారు, కానీ ఆ టైం వచ్చినప్పుడు ట్రామాతో యాక్ట్ చేస్తారు. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు అది ఫీల్ అవ్వగలుగుతుంటారు. అలాంటప్పుడు ఆ రిలేషన్షిప్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. సో అది ఇక్కడ సిచ్యువేషన్. ఇప్పుడు మీలో కొంతమంది సింగిల్ గా ఉంటారండి. సింగిల్ గా ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే మీ పాస్ట్ లో అంటే ఏవైనా కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా, లైఫ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇంకేవైనా. సో సింగిల్ గా ఉన్న వాళ్ళైనా మ్యారేజ్ పర్స్పెక్టివ్ లో కొన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళైనా సరే మళ్ళీ కూడా ఫ్రెష్ మైండ్ తో థింక్ చేసి ఫ్రెష్ గా ఆపర్చునిటీస్ ని గ్రాప్ చేసుకోవడానికి చూడాలండి. అంతేకాని
పాస్ట్ లో వాళ్ళు అంటే ఆ రీజన్ తో వద్దన్నారు, ఇప్పుడు మళ్ళీ వచ్చిన వ్యక్తులు మనల్ని ఏ రీజన్ తో రిజెక్ట్ చేస్తారో ఏంటో అలాంటివి ఏం పెట్టుకోకూడదండి. అంటే పాస్ట్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్, ప్రెజెంట్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుందంటే, ఇప్పుడు కొంతమంది ఉంటారండి పాస్ట్ లో పర్సన్ రావాలి అని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే పాస్ట్ లో ఒక ఫేజ్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని థింగ్స్ జరుగుతాయి. అందరికీ సేమ్ ఉండదు కదా లైఫ్. సో ఇప్పుడు పాస్ట్ లో పర్సన్ వస్తే బాగుంటుంది, ఆ పర్సన్ తోడైతే మనకి మంచిది అనుకున్నప్పుడు మీరేంటంటే అలాంటి పర్సన్ మళ్ళీ బై ఛాన్స్ వచ్చారు అనుకోండి మీ లైఫ్ లోకి, మీరేంటంటే పాస్ట్ లో వాళ్ళు అలా చేశారు, పాస్ట్ లో అలా మాట్లాడారు, ఆర్ పాస్ట్ లో ఇలా ఉన్నారనుకోని అంటే ఆ వేలోనే థింక్ చేస్తుంటే, ఈ పర్సన్ ప్రెజెంట్ లో మీతో మంచిగా ఉన్నా, డిఫరెంట్ గా ఉన్నా వాళ్ళని మీరు హ్యాండిల్ చేయలేకపోతుంటారండి. కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళ ఎనర్జీస్, ఈ థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళ ఎనర్జీస్ సిమిలర్ గా ఉన్నాయి. సో అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, ప్రెజెంట్ ఏదైతే ఉందో ఇదే రియాలిటీ అండి. పాస్ట్ ఏదైతే ఉందో అది అయిపోయిందండి. సో పాస్ట్ ని మళ్ళీ ఇందులోకి తీసుకొచ్చి ప్రెజెంట్ తోని మళ్ళీ కంపేర్ చేయడం, రియాలిటీని అంటే మళ్ళీ కూడా పాస్ట్ రియాలిటీయా లేకపోతే ప్రెజెంట్ రియాలిటీ అని డౌట్ పడడం లాంటివి చేయకూడదండి. సో మోస్ట్లీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీ లైఫ్ లోకి ఒక పర్సన్ ఏంటంటే రావాలి అంటే, మీరు ఒక పర్సన్ రావాలి రావాలి అని మేనిఫెస్ట్ చేయడం కాదండి. ముందు మీ పాస్ట్ తో మీరు పీస్ చేసుకోవాలి. పాస్ట్ గ్రీవెన్సెస్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఇలా అంటే ఇంత హెవీగా ఉంటే కష్టం అండి. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మీరు ఇలానే ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మీ లైఫ్ లో మీకంటూ ఒక పర్సన్ రావడం అయితే జరుగుతుంది. యూనివర్స్ ఏంటంటే ఖచ్చితంగా మీ లైఫ్ లోకి ఒక పర్సన్ ని పంపిస్తది. సింగిల్ గా ఉండిపోతారేమో, లైఫ్ ఇలానే ఉంటుందేమో అని అసలు డౌట్ కూడా పెట్టుకోవద్దు. 100% మీ లైఫ్ లోకి ఒక న్యూ పర్సన్ వస్తారు. అంటే న్యూ పర్సన్ అని చెప్పను కానీ, బట్ ఒక పర్సన్ వస్తారు. మీరు తోడు కోరుకున్నారు కాబట్టి. మీరు మీ పాస్ట్‌లో సిట్యుయేషన్స్, పాస్ట్‌లో సఫర్ అయినవన్నీ కూడా మర్చిపోయి, ఫ్రీగా ఉండి, లైఫ్‌లో జనరల్‌గా ఛాలెంజెస్ అనేవుంటాయి. లైఫ్‌లో ఏ పర్సన్ ఉన్నా సరే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎవరైనా సరే కొన్ని ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలి అని ఒక లెసన్ నేర్చుకొని, దాని ప్రకారం మీరు యాక్ట్ చేస్తే, ఈ పర్సన్ రావడం వల్ల మీ లైఫ్ సడెన్‌గా చేంజ్ అయిపోతుందండి. అయితే బెస్ట్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతుంది. లేకపోతే మళ్ళీ వీళ్ళొక లెసన్ అవుతారు మీకు. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ మీ లైఫ్‌లో అంటే ఒక పర్సన్ వచ్చినా సరే వాళ్ళు మీతో మంచిగానే ఉండడానికి ట్రై చేస్తారండి. మోస్ట్‌లీ వాళ్ళకి మీకు మధ్యలో వైబ్స్ మ్యాచ్ అవుతాయి. మళ్ళీ కూడా రొమాంటిక్‌గా కనెక్ట్ అవుతారు. ఇద్దరు మధ్యలోనే ఏంటంటే ఆ లవ్ అనేది బ్లూమ్ అవుతుంది. అంతా జరుగుతదండి. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే యూనివర్స్ మీకు ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తుందని చెప్పొచ్చు. యాక్చువల్‌గా అంటే ఎందుకిక్కడ సెకండ్ ఛాన్స్ అనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మేబీ పాస్ట్‌లో పర్సన్ కూడా రావచ్చు. అందుకే ఒక సెకండ్ ఛాన్స్ అవ్వచ్చు. లేదంటే న్యూ పర్సన్ కూడా రావచ్చు. నేనేంటంటే ఇక్కడ న్యూ, ఓల్డ్ అనే రీడింగ్ కాదిది. జస్ట్ ఒక రాండమ్ పర్సన్ అంతే. సో వస్తారు కాబట్టి యూనివర్స్ మీకొక ఛాన్స్ ఇస్తున్నట్టే. సో మీకిచ్చిన ఛాన్స్‌ని మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవాల్సుంటుంది. సో ఈ ఛాన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే హార్డ్‌షిప్స్ ఉంటాయి. అంటే కొన్ని మీరేంటంటే టాలరేట్ చేయాల్సుంటుంది. లైక్ ఏంటంటే కొన్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సుంటుంది. పాస్ట్ అనేది మీరు కంప్లీట్‌గా మర్చిపోతే ఇదంతా మీకు ఈజీగా ఉంటుంది. ఈవెన్ మీరు పాస్ట్ గుర్తుపెట్టుకున్న పర్సన్ అయితే నేచురల్‌గా వస్తారు కాబట్టి ట్రావెల్ అవుతారు. కాకపోతే ఇద్దరి మధ్యలో లవ్ ఉన్నా సరే సఫరింగ్స్, పెయిన్ కూడా ఉంటదండి. అంటే పాస్ట్, ప్రెజెంట్ పెద్ద డిఫరెంట్‌గా లేదు అనే ఫీలింగ్ మళ్ళీ మీకే వస్తది. కాకపోతే ఈ పర్సన్ తోని మీరేంటంటే పాస్ట్‌నంతా మర్చిపోయి ఫ్రీగా ట్రావెల్ అయితే వాళ్ళు మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు కాబట్టి వీళ్ళ వల్ల మీకేంటంటే సొసైటీలో రెస్పెక్ట్ పెరుగుతుందండి. ఈ పర్సన్ రావడం వల్ల ఏంటంటే మీ లైఫ్‌లో మీకెక్కడో కానీ ఒక స్పెషల్ పవర్ వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే మేబీ ఈ పర్సన్ ఏంటంటే ఒక ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సన్ అవ్వచ్చు. ఆర్ ఫినాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉన్న పర్సన్ అవ్వచ్చు. ఆర్ వీళ్ళు అంటే మీ లైఫ్‌లో హోల్డ్ చేసే పొజిషన్ అనేది అంత స్ట్రాంగ్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ వస్తే మీకు పవర్ రావడం ఏంటి? అలా ఎలా వస్తది? సో అలా కూడా రావడానికి ఛాన్స్ ఉంది అని యూనివర్స్ చెప్తుంది అంటే మీ లైఫ్‌లోకి అంటే వచ్చే పర్సన్ అయితే అంత నార్మల్ పర్సన్ కారండి. సో, అది మాత్రం మీరు తెలుసుకొని థింగ్స్‌ని డీల్ చేయాల్సుంటుంది. సో, అందుకే మిమ్మల్ని మీరేంటంటే ఈ మెస్ నుంచి క్లియర్ చేసుకోవడానికి చూడండి. పాస్ట్ మెస్ ఏదైతే ఉందో అదంతా కూడా మోస్ట్‌లీ క్లియర్ చేసుకోండి. ఎందుకంటే మీ లైఫ్‌లోకి అంటే వచ్చే పర్సన్ అన్ని రకాలుగా మీకు సపోర్ట్ చేస్తారండి. వాళ్ళు అంటే మరీ ఎమోషనల్ అయిపోయి బాగా అంటే మీకు కనెక్ట్ అయిపోయి అలా ఉంటారని నేను చెప్పను కానీ, మీ ఇద్దరి మధ్యలో లవ్ మాత్రం చాలా నేచురల్‌గా
అంటే చాలా గుడ్ వేలో ఉంటుంది అని చెప్పగలను. సో, దానివల్ల ఏంటంటే మీరు ఫ్రీగా ఉండగలుగుతారు. మీకేంటంటే ఇంకా ఓకే. నేనేంటంటే లవ్ కోసం వెయిట్ చేయాలి. లేకపోతే నా లైఫ్‌లో నేనేంటంటే మళ్ళీ సఫర్ అవుతానేమో అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేకుండా చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళొచ్చిన తర్వాత మీకు రెస్పెక్ట్ పెరుగుతుందండి. మేబీ మీ సర్కిల్‌లో అవ్వచ్చు, వాళ్ళ సర్కిల్‌లో అవ్వచ్చు. వ్యక్తులేంటంటే మిమ్మల్ని చాలా బాగా చూడొచ్చు. మరి అది కూడా గుడ్ సైనే కదా! సో, ఇంత జరుగుతది కాబట్టి మీ లైఫ్‌లో వచ్చే పర్సన్‌కి అట్‌లీస్ట్ మీరేంటంటే ఎంతో కొంత ఫెయిర్‌గా ట్రీట్‌మెంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు, మీ పాస్ట్‌ని మీరేంటంటే పక్కన పెట్టేయాల్సుంటుంది. పాస్ట్‌లో ఇంకా ఎవరైనా సఫర్ అవుతున్న వాళ్ళుంటే మాత్రం, మీ మైండ్ సెట్‌ని క్లియర్ చేసుకోండి. ఎంతో కొంత నార్మల్ అవ్వడానికైతే ట్రై చేయండి. మీ మీద మీరు వర్క్ చేయండి. అదైతే చాలా అవసరం ఈ టైంలో. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, డెఫినిట్‌గా పాస్ట్‌లో పర్సన్ మీ లైఫ్‌లో చాలా కీ రోల్ ప్లే చేశారండి. చాలా స్పెషల్‌గా ఉన్నట్టున్నారు. ఎందుకంటే మీ కార్డ్స్‌లో అంటే ఎనర్జీ ఎలా ఉందంటే పాస్ట్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉందండి. పాస్ట్ రిలేటెడ్ పర్సన్స్ అంటే చాలా కీ రోల్ ప్లే చేశారు. వాళ్ళతో మీకున్న కనెక్షన్ కానీ అంటే ఆ ఎమోషన్ కానీ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉందండి. సో, బేసిక్‌గా ఇక్కడేంటంటే ఈ పర్సన్ వచ్చిన తర్వాత మీరు చాలా ఫోకస్డ్‌గా ఉండాల్సుంటుంది. చాలా డిటర్మైన్డ్‌గా ఉండాల్సుంటుంది. ఈ పర్సన్‌తో నేనుండాలి. ఈ పర్సన్ నా లైఫ్‌లో అంటే ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. సో, వీళ్ళకి నేను అంటే ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ వెయిటేజ్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళది డిజర్వ్ చేస్తారు అన్నట్టుగా మీరుండాలండి. అంతేకాని పాస్ట్‌లో థింగ్స్ అనేవి బ్యాడ్‌గా జరిగాయి. పాస్ట్‌లో కొంత సఫర్ అయ్యారు కాబట్టి ఈ పర్సన్‌ని కూడా కంట్రోల్ చేయాలి. ఈ పర్సన్ విషయంలో కూడా అంటే మీకు నచ్చినట్టుగా వాళ్ళుండాలి. మీరేంటంటే థింగ్స్‌ని ఇలానే హ్యాండిల్ చేయాలి అనే వేలో మాత్రం ఉండొద్దండి. అలా ఉన్నారు అంటే ఇక్కడ మళ్ళీ కూడా మీరే సఫర్ అవుతారు. అంటే ప్రాబ్లమ్ ఏంటంటే పాస్ట్‌లో పర్సన్ డిఫరెంట్ అయినా, ప్రెజెంట్‌లో వచ్చే పర్సన్ డిఫరెంట్ అయినా ఆర్ సేమ్ పర్సన్ అయినా ప్రాబ్లమ్ ఎక్కడుంటదంటే ఏ ఫేజ్‌లో కూడా వాళ్ళు సఫర్ అవ్వరండి. మీరే సఫర్ అవుతారు. మీరు కరెక్ట్‌గా కానీ డెసిషన్స్ తీసుకోకపోయినా, కరెక్ట్‌గా కానీ థింగ్స్‌ని హ్యాండిల్ చేయకపోతే. అలా అని చెప్పి పర్సన్‌కి సరెండర్ అయిపోండి అని నేను చెప్పను. ఎవరొచ్చినా సరే సరెండర్ అవ్వొద్దండి. లవ్ చేయండి. అన్‌కండిషనల్‌గా వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. మీ హార్ట్‌ని ఓపెన్ చేయండి. సో, ఎప్పుడైతే మీరు ఇదంతా చేస్తారో డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ బెటర్ అవుతుందండి. ఇంకా మీకు అంటే క్లియర్‌గా చెప్పాలంటే ఈ రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ యూజ్ చేయండి. మీ లెఫ్ట్ హ్యాండ్‌కే వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ హార్ట్ చక్ర అనేది బ్యాలెన్స్ అవుతుంది. హార్ట్ చక్ర ఇంబాలెన్స్‌లో ఉన్నా సరే మనుషులు ఇలానే ఉంటారండి. అంటే కాంపాషనేట్‌గా ఉండకపోవడం, అంటే వ్యక్తుల్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం, ఆర్ వ్యక్తుల విషయంలో ఎందుకో కానీ కరెక్ట్‌గా అర్థం చేసుకోకపోవడం, ఆర్ వాళ్ళు అంటే వాళ్ళ లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తుంటే వాళ్ళని రిజెక్ట్ చేయడం, ఆర్ వాళ్ళకి దూరంగా ఉండాలనుకోవడం ఇలాంటివన్నీ మోస్ట్‌లీ జరుగుతుంటాయి. మీరు ఈ రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ యూజ్ చేసిన తర్వాత ఎంతో కొంత మీ హార్ట్ చక్ర బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి థింగ్స్‌ని మీరు డీల్ చేయగలుగుతారు. ఈ డిప్రెషన్ కూడా ఎంతో కొంత క్లియర్ అవుతుందండి. చాలా డిప్రెషన్‌లో ఉన్నట్టున్నారు. అసలు అంటే యూనివర్స్ మీ లైఫ్‌లోకి ఈ టైంలో ఒక వ్యక్తిని పంపిస్తే కొంత కష్టమే. సో, నేనొకటే చెప్తానండి మీకైతే. ఈ టైంలో ఒక వ్యక్తిని మోస్ట్‌లీ పంపిస్తది. ఎందుకంటే మీరు హీల్ అవ్వడంతో ఇక్కడ సంబంధం లేదండి. ఒక పర్సన్ రావడం అయితే జరుగుతది. సో, మీతో మీరే పీస్ చేసుకొని, మీ పాస్ట్‌తో మీరు ముందే పీస్ చేసుకుంటే మాత్రం, మీ లైఫ్ చాలా బావుంటుందండి ఎక్కడి నుంచైనా సరే. బట్ మీరేంటంటే, ఆ పీస్ చేసుకోలేకుండా ఇలానే ఉంటే మాత్రం, మీ లైఫ్‌లోకి ఏ వ్యక్తొచ్చినా సరే, వాళ్ళు సఫర్ అవుతారు, మీరు సఫర్ అవుతారు. వాళ్ళు సఫర్ అయితే మీకే ప్రాబ్లము. మీరు సఫర్ అయినా మీకే ప్రాబ్లము, వాళ్ళు సఫర్ అయినా మీకే ప్రాబ్లమ్. అదెందుకు అంటే, కర్మ అనేది అలా ఉంది. మరింక దానికి ఎవరు ఏం చెప్పలేరెక్కువ. బట్ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే, ఈ పర్సన్ వచ్చిన తర్వాత మీ లైఫు చాలా ఎత్తుకెదుగుతుందండి. అంటే అసలు మీరే ఊహించలేరు. మీకేంటి ఇంత వెయిటేజ్, మీరేంటి సడెన్‌గా ఇంత మళ్ళీ ఒక వాల్యుబుల్ పర్సన్ అయిపోయారు అని అనిపిస్తది. ఈ వ్యక్తి మళ్ళీ అంటే మీకు దూరమైనా సరే డౌన్ ఫాల్ కూడా అలానే ఉంటుందండి. సో, జాగ్రత్తగా ఉండడం మంచిది. మీకు పాస్ట్‌లో కూడా అదే జరిగినట్టుంది. బట్ ఇప్పుడు కూడా మళ్ళీ సేమే రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీకైతే అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.